రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. కళ్యాణదుర్గంలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాం. మనం ప్రజెంట్ వచ్చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దేవాదలకుంట విలేజ్లో మణికంఠగన్న గారి తోటలో ఉన్నాము. ఈయన గత 9 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. అరటి కానీ టమోటా వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. మనం నమస్తే ఎన్ని రోజులు అయింది? ఇది మనము ఈ వెరైటీ వచ్చేసి యాలకి. ఇది మనం వేసి కరెక్ట్ గా ఇప్పటికి 7 నెలలు అయింది. 7 months. స్టార్టింగ్ లో ఏమేమి ఇచ్చారు, ఏం కథ? నేను మొక్క నాటిన 15 రోజులకు రాడీ ఫామ్ ప్లస్ రెడోమిల్ గోల్డ్ రెండు కలిపి డ్రింకింగ్ చేయించాను అనమాట. ఈ రాడీ ఫామ్ వేసుకోవడం వల్ల నాకు మొక్క యొక్క పీచువేర వ్యవస్థ పెరిగి నాకు మొక్కలు చావడం తగ్గిపోయింది అనమాట. మొక్కలు చావడం తగ్గిపోయింది, మొక్క కూడా బాగా నీట్ గా వచ్చింది. మరి ఆ తర్వాత నేను మెగాఫాల్ లోకి మనకు పురుగు మందులు వేసుకొని కొట్టడం జరిగింది. స్ప్రేయింగ్ చేసాము. మెగాఫాల్ కొట్టడం వల్ల మనకు చెట్టు హెల్తీగా వచ్చింది అనమాట. అంటే నేను నాటిన సమయంలో వాతావరణము ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉండేవి. వర్షము ఎండ వర్షం ఉండడం వల్ల మెగాఫాల్ వేసుకొని నేను స్ప్రే చేయడం వల్ల నాకు మొక్క ఒత్తిడికి గురి కాకుండా నీట్ గా హెల్తీగా వచ్చింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ నెలకు నేను 3.20 వదలడం జరిగింది. 3.20 వదలడం వల్ల నాకు మొత్తం చెట్టు అంతా మంచిగా గ్రీనిష్ గా గ్రోత్ బాగా వచ్చింది. మరి వచ్చేసి ఎకరాకు నేను 4 కేజీల లెక్కన 15 రోజులకు ఒకసారి వదులుకున్నాను. చిన్న స్టేజ్ కాబట్టి 15 రోజులకు ఒకసారి. అప్పటికి కూడా కొంచెం అప్ అండ్ డౌన్ లో ఉంటే నేను వలాగ్రో వాళ్ళ అడ్వైస్ ద్వారా అరటి చెట్టుకు కోన్ ఫీడింగ్ చేయడం జరిగింది. కోన్ ఫీడింగ్ లో క్యాల్బిట్సి, కాల్షియం, బోరాన్, బ్రెక్సిల్ ప్లస్ ఈ 3 కలిపి ఎక్కడైతే చెట్లు చిన్నగా ఉన్నాయో అక్కడంతా వాటికి కోన్ ఫీడింగ్ ఇచ్చిన. కోన్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా నేను వారం వ్యవధిలో 2 సార్లు చేశాను. 2 సార్లు చేయడం ద్వారా అవి నాకు 15 రోజుల గ్రోత్ వచ్చేవి. 10 రోజులకే వీటితో పాటు గ్రోత్ పెరగడం జరిగింది అనమాట. గ్రోత్ వచ్చింది. నీకు సుడి నీట్ గా రావడం వల్ల అది ప్రెస్ కి లోన్ అయిపోయి ఇది అయిపోయడం వల్ల ఇవి ఇవ్వడం వల్ల ఆ చెట్టుతో పాటు ఈ చెట్టు కూడా హెల్తీగా వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత కాంప్లెక్స్ పెట్టడం జరిగింది. కాంప్లెక్స్ లో కూడా ఒకసారి హైరో మై ప్లస్ వాడడం జరిగింది, ఒకసారి హైరో ప్లస్ జీ వాడడం జరిగింది. ఈ హైరో ప్లస్ జీ, హైరో మై ప్లస్ ఎందుకు ఇచ్చారు? ఏమి దానివల్ల యూజ్ ఏమి? నాకు ఈ హైరో ప్లస్ జీ వాడడం వల్ల పాస్పరస్ డెఫిషియన్సీ లేకోకుండా వేరు వ్యవస్థ బాగా పెరిగింది. ఆ పాస్పరస్ ఇవ్వడం వల్ల మొక్క కాండం పెరుగుదల బాగుంది. గర్భం స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే 5 నెలల సమయంలో ఎకరాకి 1/2 kg జింక్, 1/2 kg ఫెరలిన్ ఆ 2 కలిపి వదలడం వల్ల నాకు గర్భం నుంచి చెట్టు బయటకు వచ్చినప్పుడు కాయకి మధ్య గ్యాప్ బాగుంది. వచ్చే కాయల సంఖ్య కూడా పెరిగింది. నాకు ఒక 10% అది పెరిగింది. మరియు వచ్చేసి నేను అదే గర్భం బయటకు వచ్చే సమయంలో అమ్మోనియం సల్ఫేట్ తో పాటు యాక్టివేవ్ వదలడం జరిగింది. యాక్టివేవ్ వదిలితే ఏం జరిగిందంటే నాకు ఇంకా 4-5 రోజులకు వచ్చే గేలా ఇప్పుడే బయటకు వచ్చేసింది. తొందరగా వచ్చేసింది. తొందరగా వస్తే నాకు కోత సమయం కూడా అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది అనమాట. నాకు నేను మంచి రేట్లలో పడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 7 నెలల్లో ఉంది. ఇప్పుడు నాది 7 నెలలకి గెల ఈ స్టేజ్ లో ఉంది. ఇంకా ఒక 10 రోజులకు మొత్తం అంతా వచ్చిన తర్వాత అది బెనిఫిట్ పీజెడ్, క్యాల్బిట్స్, కేఎంఎస్, దాంట్లోకి ఫంగీ సైడ్, దోమకి పీజెడ్ స్ప్రే చేయడం వల్ల కాయ లెంత్ ఇంకా కొంచెం పెరుగుతుంది. పెరిగిన తర్వాత మనకి కాయ యొక్క డయామీటర్ అంటే కాయ సైజు కూడా ఇంత వచ్చేది మనకి ఇంకా పెద్ద కూడా వస్తుంది అనమాట. బెనిఫిట్ పీజెడ్, క్యాల్బిట్స్, బెనిఫిట్ పీజెడ్, కేఎంఎస్ స్ప్రే చేయడం వల్ల ఆ 3 పెరుగుతాయి అనమాట. మనకు ఆ 3 పెరిగినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇప్పుడు 9 కేజీలు వచ్చే గెల 10 కేజీలు వస్తాయి. 10 కేజీలు అంటే నేను మొత్తం మీద ఎకరాకు 1000 చెట్లు అని 1000 చెట్లు అనడం వల్ల 9 టన్నులు వచ్చే దగ్గర నాకు 10 టన్నులు వస్తాయి. 10 టన్నులు నేను ఆ రోజు యావరేజ్ 20 రూపాయలతో వేస్తున్నా కూడా నాకు ఎకరానికి 20,000 పెరుగుతుంది. ఏది నాకు వచ్చే రాబడి 20,000 పెరుగుతుంది. 20,000 నేను పెట్టే పెట్టుబడి ఎంత? నాకు ఎకరానికి 1000 రూపాయలు ఖర్చు ఉంటుంది. కేఎంఎస్ అన్ని కలిపినా కూడా ఎకరాకి 1000 రూపాయలు వస్తుంది ఖర్చు. 1000 రూపాయలు అంటే నాకు 20,000 రాబడి ఉంటుంది. ఆ 3 కలిపి స్ప్రే చేయడం. బియర్స్ కూడా మీకు బాగా క్వాలిటీ బాగుందని అదే నా తోటలోకి బయర్స్ అయితే ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నా కాయని ఏ రోజు పేరు పెట్టలేదు. మార్కెట్ లో రూపాయి ఎక్కువే అమ్ముకుంటున్నాను. నాకు వలాగ్రో ప్రోడక్ట్స్ వాడడం వల్ల నేను గమనించిన దాంట్లో సరుకు అయితే ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టలేదు.
నేను పండించే పంట మార్కెట్లో క్వాలిటీగానే ఉంది. క్వాలిటీగా ఉంటే నాకు బయస్ ఎక్కువ వస్తుంది. సో ప్రశాంతంగా నిద్రపోవచ్చు నేను ఇంట్లో. నా సరుకుకి ఏం భయం లేదే, నేను అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాపీగా ఉండొచ్చు. చెప్తున్నారా ఈ యూజ్ ఉంది కదా, మీరు తోటి రైతులకి ఏమైనా చెప్తున్నారా? వలాగ్రో ప్రారంభ దశలో వచ్చినప్పుడు నేను ఒక్కనే రైతు ఇక్కడ. నన్ను చూసి 100 మంది ఇక్కడ మా ఊర్లో 100 మంది వాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాడతారు. ప్రతి ఒక్కరు ప్రతి పంటలోనూ ఏ దశకు సంబంధించి ఆ దశకి వాడడం జరుగుతుంది. వాడిన ప్రతి ఒక్కరు స్పందన కూడా చాలా మంచిగా ఉంది, బాగుంది, కంపెనీ బాగుంది, మనకి ఇన్వెస్ట్మెంట్లు తక్కువ, రాబడి ఎక్కువ ఉంది, ఇబ్బంది లేకోకున్నట్లు వాడుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు. మేము ఇంకా అరటే కాదు, మేము టమోటా, మిరప, మనకి అన్ని దోస, crops కర్బూజా, అన్నీ వాడుతున్నారు. ప్రతి పంటకి ప్రతి దశలో ఏది అవసరమైతే అది తప్పకుండా వలాగ్రో వాళ్ళదే వాడడం జరుగుతుంది. థ్యాంక్స్ మణికంఠన్న గారు, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.